టిబెట్లోని బుద్ధులు, భారతదేశంలోని హిందువులు ఈ అమ్మవారి స్వరూపాన్ని ఆరాధిస్తారు. బుద్ధులందరికీ తల్లిగా చెప్పబడేటువంటి ఈ అమ్మ ఎవరు? దలైలామా సైతం ఆరాధించే ఈ అమ్మవారి స్వరూపాన్ని ఒక్కసారి ఉపాసన చేస్తే చాలు, మనిషిని మోసము నుంచి, మోహం నుంచి దూరం చేసి జ్ఞానం వైపు నడిపిస్తుందట ఈ తల్లి. తారాపీఠ్ శ్మశాన వాటికలో నడిచేటువంటి ఈ అమ్మ స్వరూపం ఏమిటి? ఆ వెనకాల ఉన్నటువంటి కథ ఏంటి? గుప్త నవరాత్రుల్లో 2వ రోజుకి స్వాగతం. దశమహావిద్యల్లో 2వ స్వరూపమైనటువంటి తారాదేవి యొక్క ఆరాధన ఈ రోజు జరుగుతోంది. ఇప్పుడున్నటువంటి వెస్ట్ బెంగాల్లోని బిర్భం జిల్లాలోని తారాపీఠ్ శ్మశాన వాటిక ఒకప్పుడు అవంతికా నగర్ అని పిలువబడేదని స్కంద పురాణంలో చెప్పబడింది. అక్కడ బాలాసురుడు మరియు అతని సైన్యాన్ని నిర్జించడానికి అమ్మవారు తారాదేవి స్వరూపాన్ని తీసుకున్నారట. అమ్మవారు ఉగ్రతారా స్వరూపిణిగా అక్కడికి వచ్చి బాలాసురుణ్ణి, అతని సైన్యాన్ని వధించి వేసిందట. ఒక్కసారి ఈ తారాదేవి స్వరూపాన్ని చూడండి. కాళీమాత స్వరూపానికి చాలా దగ్గరగా ఉంటుంది. కాకపోతే ఆవిడ నలుపు, తారాదేవి నీలం. కాళికాదేవి కన్నా కాస్త పొట్టిగా ఉన్నటువంటి ఈ స్వరూపము ఎర్రని జుట్టుతో 3 ముళ్ళు వేసుకొని ఉంటుంది. అమ్మవారి యొక్క జుట్టులోని 3 ముళ్ళే మన మనిషిలోని ఇడ, పింగళ, సుషుమ్న నాడులు. ఈ అమ్మవారికి ఉన్నటువంటి సాత్విక స్వరూపాన్ని టిబెట్లోని బౌద్ధులు ఆరాధిస్తారట. ఆ అమ్మవారి పేరే నీల సరస్వతి. బాలాసురుణ్ణి వధించాక అమ్మవారి ఆవేశం ఇంకా తగ్గకపోయేసరికి ఆ పరమశివుడే ఈ తారాపీఠ్ శ్మశాన వాటికకు ఒక పసిపిల్లవాడి రూపంలో వస్తాడట. ఏడుస్తున్న ఆ పసిపిల్లవాడిని చూసి తారాదేవి శాంతించి నీల సరస్వతి రూపంలో వచ్చి తన స్తన్యము నుంచి పాలనిస్తుందట ఆ పసిపిల్లవాడికి. తారా అంటే స్టార్ అని అర్థం కదా. అంటే స్టార్ ఎలాగైతే మనకు దిక్సూచిలా ఉంటుందో, ఈ తారాదేవి కూడా మనిషిని మోసము నుంచి, మోహం నుంచి దూరంగా నడిపించడానికి ఒక దిక్సూచిలా మారి మనల్ని జ్ఞానం వైపుకు నడిపిస్తుందట. ఇలా టిబెట్లో బౌద్ధులతోనూ, భారతదేశంలోని హిందువులతోనూ ఆరాధించబడుతోంది ఈ తారాదేవి స్వరూపము. ఈ తారాదేవి యొక్క మంత్రము ఓం తరే తుత్తరే తురే సోహా. ఈ విషయాలు తెలియని వారికి ఈ విషయాల్ని షేర్ చేయండి. ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవడానికి ఫాలో కొట్టేసేయండి.